హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి ఉన్నాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య వచ్చిన, శీఘ్రస్ఖలనం సమస్య వచ్చిన, సంతానలేమి సమస్య, అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు అంగస్తంభన సమస్య వచ్చేసిన, అంగం ఆకారం పాడైపోయినా, చిన్నగైనా, వంకరైపోయినా, కరువు పెన్నిస్ వచ్చేసిన, అలాగే సెన్సిటివ్ పెన్నిస్, అలాగే ప్రీకమ్, హిస్పర్మిచోరియా, సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిక్స్, గనేరియా, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవడం, అలాగే స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రా, ఇవన్నిటి గురించి చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్. చాలామంది మా దగ్గర పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత కూడా వస్తుంటారు. సార్, నిద్రలో స్ఖలనం అయిపోతుంది, నిద్ర స్ఖలనం, నైట్ ఫాల్స్ అంటే పడుకున్నప్పుడు వారానికి ఓ 4-5 సార్లు వీర్యం బయటికి రావడం జరుగుతుంది నిద్రలో. అసలు ఇది నైట్ ఫాల్ అంటే ఏంటిది యాక్చువల్? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు మనకు పెళ్లి కాలేదు, మనం సెక్స్ చేయట్లేదు. సెక్స్ చేయనప్పుడు వీర్యం మన బాడీలో కంటిన్యూ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అది బయటికి ఎలా వస్తుంది మరి? ఇప్పుడు మనం దీనికి వెళ్తాం వెళ్ళి ఏం చేస్తాం? ఫ్లష్ చేస్తాం కదా దీనికి వెళ్ళినప్పుడు. అలాగే మన బాడీలో వీర్యం ఉత్పత్తి బాగా అవుతున్నప్పుడు, మనం పెళ్లి చేయలేదు, సెక్స్ చేయట్లేదు, హస్తప్రయోగం చేయట్లేదు, అప్పుడు ఏమవుతుంది? నిద్రలో ప్రకృతి దేవుడు ఏర్పాటు చేశాడు ఒక ఫిజియాలజికల్ నార్మల్ ఫనామినా. ఆ నిద్రలో దేవుడు కళ రూపంలో వచ్చేసి వీర్యం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వారానికి 2 సార్లు నిద్రలో స్ఖలనం అయిపోతే వీర్యం బయటికి వచ్చేస్తే నార్మల్, అది ఫిజియాలజీ. అదే వారానికి 4-5 సార్లు 6 సార్లు అయిందనుకోండి, అది పైథాలజీ, అది వ్యాధి. చాలామంది మా దగ్గర ఫోన్లు చేస్తుంటారు, సార్ నాకు నిద్రలో వెళ్ళిపోతుంది, నేను మాట్లాడి చెప్తానమ్మా, వారానికి 2 సార్లు నెలకి 8 సార్లు వెళ్ళిపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారానికి 2 టైమ్స్ కన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, లేకుంటే వారం అంతా అవుతుంది అనుకోండి, మీకు ఎక్సెస్ నైట్ ఫాల్స్ అనే సమస్య మీకు ఉన్నట్టే. దానికి కూడా ఇదే కారణాలండి. హస్తప్రయోగం, బూత్ సినిమాలు తరచుగా చూడటం, లేకుంటే అమ్మాయిల గురించి చాటింగ్ చేయటం, అదే కంకణం కట్టుకొని అది బూత్ మాటలు మాట్లాడుకుంటూ పడుకున్నప్పుడు సెల్ ఫోన్లో పడుకోకముందు సొల్లు చెప్పుకోవటం, సొల్లు మాట్లాడుకోవడం, సెక్స్ గురించి అమ్మాయిలతో చాటింగ్ చేసుకోవడం, పడుకోవటం వల్ల నైట్లో నిద్రలో వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. పెళ్లి కాకముందు ఇది బాగా ఉంటుంది సమస్య. పెళ్ళైన తర్వాత సెక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ సమస్య ఉండదు. అయినా కొందరికి పెళ్ళైన తర్వాత కూడా భార్యామణులు దూరం ఉంటారు కాబట్టి కొందరు జాబులు చేస్తుంటారు, జాబుల పరంగా వాళ్ళు దూరం ఉండటం జరుగుతుంది, లేకుంటే అబ్రాడ్లో ఉంటుంటారు, ఎక్కడెక్కడ వేరే చోట్ల ఉండటం వల్ల వాళ్ళకు కూడా నిద్రస్ఖలనం వారానికి 2 సార్లు అవుతుంటుంది, ఏం కాదు. కానీ హస్తప్రయోగం చేసే వాళ్ళలో, బూతు సినిమాలు చూసే వాళ్ళలో, సెన్సిటివ్ పెన్నిస్ ఉన్న వాళ్ళలో, అతిగా సెక్స్ గురించి మాట్లాడే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య మీకు ఉంటే ఈ సమస్య రాకుండా, మళ్ళీ మీ దరిదాపుల్లో రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్లో మళ్ళీ యునానీలు ఏమని చెప్తుంటే, సెన్సిటివ్ పెన్నిస్ లాంటి సమస్య ఉంటే, మీకు వీర్యం పల్చగైపోయి ఉంటే ఈ సమస్య అన్నిటికీ చక్కటి పరిష్కారం ఉంటుంది, శాశ్వత నివారణ. మళ్ళీ ఎక్సెస్ నైట్ ఫాల్స్తో మీరు బయటపడవచ్చు. మీకు అతిగా నైట్ ఫాల్స్ సమస్య ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి. మీరు మందులు తెప్పించుకోవచ్చు, దూరాన ఉన్న లేకుంటే దగ్గరలో ఉంటున్న నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరీ ఎండి ఉన్నాని.